ఉంది ఈ యొక్క అంశాలకు సంబంధించి వామపక్షాలు మిత్రపక్షాలు ఎలా పోరాడుతున్నారు సార్? చూసుకున్నట్లయితే నిన్న జరిగిన అంశంలో మళ్ళీ వెనక్కి తీసుకున్నామంటున్నారు. నిజంగానే పారదర్శకంగా ఉందంటారా ఆ ఆచరణ కాంట్రాక్ట్ ఉద్యోగాలు తీసుకోవడం వెనక్కి? ఇప్పుడు మన రాష్ట్రంలో శ్రీనివాస వర్మ అని ఇంధన శాఖ మంత్రి గారు ఉన్నారు. ఆయన మరి ఈ రాష్ట్రం నుంచి ప్రజలు ఆ రోజున వైఎస్ఆర్సీపీ మీద వ్యతిరేకతతో గెలిపించిన మాట నిలబెట్టుకున్నట్టయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకి నడుము బిగించాల్సిన పరిస్థితి ఈ రోజున ఎన్డీఏ పాలకుల మీద ఉంది, మిగిలిన ప్రతిపక్షం వాళ్ళ మీద కన్నా. ఏమిటంటే వీళ్ళు ఉత్తరాంధ్రలో ఉద్యోగ కల్పన కల్పించదలుచుకుంటే ఈయన భారతదేశానికే కల్పవృక్షంలాగా ఉంది. అది దాదాపు 32 మంది త్యాగాల అమరవీరుల పోరాట ఫలితంగా దాదాపు అక్కడ 1,00,000 మంది పైగా ఉపాధి పొందుతున్నారు. వాళ్ళ ఉపాధి పోయిన తర్వాత వీళ్ళు కొత్త ఉద్యోగాలు రూపకల్పన ఏం చేయగలుగుతారు? ఈరోజు కూడా చంద్రబాబు నిర్దిష్టంగా మోడీ బలం ఈ రోజున చంద్రబాబు మీద నితీష్ కుమార్ మీద ఆధారపడింది. వీళ్ళిద్దరూ కనుక ఏ నిమిషంలో విత్డ్రా చేసుకున్నా మోడీ కుప్పకూలిపోయే ప్రమాదం కూడా ఉంది. అటువంటి మొదటి వరకు కూడా మన బలం సరిపోదు అని మాట్లాడిన వాళ్ళు ఈ రోజున స్పష్టంగా వీళ్ళ బలం మీదే ఆధారపడ్డ మోడీ మూడో రకం పాలనని నిరోధించడానికి రాష్ట్ర ప్రయోజనాల కోసం సిద్ధం కాకపోయినప్పుడు వీళ్ళు ఎవరి ప్రయోజనాలకు ఉన్నారంటే తప్పనిసరిగా ఆదాని అంబానీ కార్పొరేట్ ప్రయోజనాలకు పబ్లిక్ రంగాన్ని కారుచౌకగా అందిస్తున్న మోడీ విధానాలనే తూచా తప్పకుండా ఉక్కు కార్మికులు మన మిత్రుడు చెప్పినట్టుగా 4,300 మందిని ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా అర్ధరాత్రి తొలగిస్తే 42 గంటల పాటు వాళ్ళు దిగ్బంధనం చేస్తే రాత్రి దిగి వచ్చి వాళ్ళని బేషరతుగా మళ్ళీ తిరిగి పనిలో కలిపి తీసుకుంటామని వాళ్ళందరికీ గేట్ పాసులు ఇవ్వమని చెప్పడం జరిగింది. కార్మికులు కనుక కన్ను తెరిస్తే రాబోయే రోజుల్లో పారిశ్రామిక కార్పొరేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరారయ్యే పరిస్థితులు కూడా రాబోతున్నారు. రాష్ట్ర స్థాయి మంత్రులు ఎవరూ మాట్లాడలేదు సార్. ఒక పక్క చూసుకుంటే దైవానికి సంబంధించిన దీక్షలో ముఖ్యమంత్రి గారికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడలేదు, ఆయన ఏదో ఏమీ జరగనట్టుగా చూస్తున్నారు సార్. ఎలా చూడాలి? ఎందుకంటే ఎలక్షన్స్ ముందు ఆల్రెడీ హామీలు ఇచ్చున్నారు. ఈ రోజున సూపర్ 6 ఏదైతే ఉందో 100 రోజుల్లో కూడా అమలు చేయలేని నిస్సహాయ స్థితిలో ఈ రోజున ఉన్నారు. రాజధానికి కూడా వరల్డ్ బ్యాంకు 1,500 కోట్లు అప్పిస్తే అప్పుడు తీసుకొచ్చుకొని పనిచేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ రోజున ఎవరైతే ఈయన భ్రమలతో ఈయనేదో అభివృద్ధి చేస్తాడు, ఈ 40 ఏళ్ల చరిత్ర ఉంది అని చెప్పి ఇచ్చారో అదే ప్రజలు ఈ రోజున చీకొట్టే పరిస్థితికి 100 రోజుల్లోనే ముందుకొచ్చింది. ఈరోజు మహిళలకి ఉచిత బస్సు అన్నాడు, గ్యాస్ సిలిండర్లు అన్నాడు, ఏది కూడా ఈరోజు అమలు చేయలేని పరిస్థితిలో ఆయన కొట్టుమిట్టాడుతున్నాడు. ఈరోజు వరదల్లో కూడా ఆయనదేమీ లేదు. కేవలం దాతలు ఎవరైతే ముందుకొచ్చి 400 కోట్ల రూపాయలు పైగా విరాళాలు ఇవ్వటం, ఉద్యోగస్తులు కూడా ఒకరోజు వేతనం ఇస్తే ఆ సొమ్ము ఒకటిది సోకొకటిది అన్నట్టుగా ఆ డబ్బును తీసుకొచ్చి ప్రజలకు పంచుతూ కేంద్రం మెడలు వంచి కేంద్రం నుంచి ఈ రోజున విపత్కర పరిస్థితుల్లో నిధులు తీసుకురావాల్సింది పోయి కేంద్రం దగ్గర మోడీ దగ్గర మోకాలు దండేసి మోడీ నుంచి ఒక్క పైసా తీసుకురాలేక ఈ రోజున చంద్రబాబు ఈ రోజున సమస్యల్ని డైవర్ట్ చేయటం కోసమే తిరుపతి లడ్డూ విషయాన్ని తీసుకొచ్చాడు. ఆ విషయంలో కూడా సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, అసలు నేర నిరూపణ కాకమునుపు నువ్వు ఆ విషయాన్ని ఒక నేరస్తుడిగా నువ్వు చెప్పడం కూడా చాలా సరైనది కాదది. నువ్వు ఏ ఆధారాలు చూసుకొని అది కలుషితమైందని చెప్పావని అడిగితే బిక్కమోహం వేసే పరిస్థితుల్లో ఈరోజు చంద్రబాబు అంటుకో ఉంది. ఇలాంటి ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టించడంలో పాలక వర్గాలు కొత్త సమస్యలు సృష్టిస్తుంటాయి. ఆ సమస్య చుట్టూతా ప్రజలను తిప్పాలనుకుంటున్నారు. కానీ విజయవాడలోనే 2,50,000 మంది పైగా నిరాశ్రయులయ్యారు. వాళ్ళకి కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఆ బుడమేరు వరదకి కృష్ణా వరదకి మిగిలిపోయారు. ఏ మాత్రమైనా సరే బుడమేరు లాకులు ఎత్తిన తర్వాత వెంటనే తెలియజేసినట్టే స్వీయ రక్షణ కోసమైనా వాళ్ళు కొన్ని వస్తువులు దాచుకోగలిగారు. ఈ రోజున వాళ్ళు ఇచ్చేది కూడా ఏ మాత్రం లేశం కూడా సరిపోలేని పరిస్థితిలో వాళ్ళు అర్ధాకలితో అలవడిస్తున్నారు. నీకేమైనా చిత్తశుద్ధి ఉంటే పవన్ కళ్యాణ్ పొర్లు దండాలు పెట్టడం కాదు, వాడు చేసిన తప్పునికి వాళ్లే శిక్ష విధించుకున్నట్టుగా దేవుడి దగ్గరికి వెళ్ళి చేస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ ఈ రోజున మానవ సేవే మాధవ సేవ అన్నారు, మీ భాషలో చెప్పుకోవాలనుకున్నా. ఈ రోజున పీడిత తాడిత ప్రజలకు ఎవరైతే ఉన్నారో మీ మీద ఇచ్చిన నమ్మకాన్ని మీరు ఒమ్ము చేసినట్టయితే త్వరలోనే జగన్మోహన్ రెడ్డికి ఏ గతి పట్టిందో మీకు అదే గతి పడుతుందని హెచ్చరిక చేస్తున్నాను. నా పేరు డి హరినాథ్, సిపిఎం లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి. ఉద్యోగులు తీసుకున్నాము మళ్ళీ పనుల్లోకి అంటున్నారు. ఎలా చూడాలి? చర్య కంటితుడుపు చర్య అంటారా? టెంపరీ పాస్లే ఇచ్చారు, పర్మనెంట్గా ఇవ్వలేదు అంటున్నారు. అసలు కాంట్రాక్ట్ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలా? తొలగించడం ఏంటి? తొలగించడం అంటే రోజు రోజుకి కూడా ఇప్పటికే 2 సెక్షన్లు మూవ్ చేశారు. 3వ సెక్షన్ మూవ్ చేసే కార్యక్రమం భాగంగానే ఈ కాంట్రాక్ట్ కార్మికులు 4,249 మందిని తొలగించారు.
ఈ చర్యలన్నీ పరోక్షంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మూతేసే కార్యక్రమం, ప్రైవేటు వ్యక్తులకు అప్పగిచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. దొడ్డిదావన చేసే ఈ కార్యక్రమానికి ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహాయపడుతున్నాయి. ఆ ఉక్కు ఫ్యాక్టరీకి ఇవ్వాల్సిన గనులు ఇవ్వట్లేదు, బొగ్గు ఇవ్వట్లేదు, అలాగే ఐరన్ ఓర్ ఇవ్వటం లేదు. ఐరన్ ఓరు బొగ్గు ప్రభుత్వంకి ఉన్నాయి, ఉన్నటువంటి వనరులే ప్రభుత్వ ఫ్యాక్టరీకి కేటాయించటం లేదు. అదేమనంటే ప్రైవేటు వ్యక్తుల దగ్గర కొనుక్కోమంటున్నారు అధిక ధరకి. అంటే ఏంటి, పొమ్మనకుండా పొగబెట్టే కార్యక్రమం ప్రభుత్వమే చేస్తుంది. కాబట్టి ఇది ముమ్మాటికి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తున్నాయని అర్థమవుతుంది. గత ఎన్నికల్లో ఏదైతే వాగ్దానం చేశారో టీడీపీ, బీజేపీ, జనసేన వారి యొక్క వాగ్దానాన్ని విస్మరించారు. గట్టెక్కినాక వాడెక్కినాక బోడి మల్లయ్య అన్న సందంగా అవసరం తీరినాక ఈ రాజకీయ పార్టీలు అధికారంలో గద్దెనెక్కినాక పూర్తిగా ప్రజల్ని విస్మరించారు. దానిలో భాగంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయి. ఇది నిజం కాదని అంటే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మరి విశాఖ ఉక్కు గురించి ప్రకటించాలా, కేంద్రంలో వీరి మద్దతును ఉపసంహరించుకోవాలా. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి 32 మంది బలిదానాలు చేశారు యువకులు. వారు ఉరికంబాలు ఎక్కారు, సూసైడ్లు చేసుకున్నారు. ఆ రోజు 26 గ్రామాలు ఖాళీ చేసి విశాఖ ఉక్కుకి భూములు ఇచ్చారు. ఇవన్నీ ప్రభుత్వ భూములు, ప్రభుత్వం యొక్క ప్రజల యొక్క ఆదాయం. ప్రజలకు చెందినటువంటి ఉక్కు ఫ్యాక్టరీ, ఆంధ్రులకు చెందిన విశాఖ ఉక్కుని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రైవేటీకరిస్తున్నాయి. దీన్ని మా రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది ప్రైవేటీకరణ ఆపే వారికి ఈ పోరాటం కొనసాగిద్ది. చూసుకున్నట్లయితే ఫస్ట్ నుంచి ప్రైవేటీకరణకి పెద్దపీట వేసిన మోడీ గారు ఈ యొక్క సమస్యని త్వరితగతిన ముగించి ప్రజల సమస్యను ఫోకస్ చేస్తే బాగుంటుంది అంటున్నారు. ఈ ఉద్యమం ఎంత తీవ్రతరం అవబోతుంది సార్ రాబోయే కాలం? ఇప్పటికే ఉత్తరాంధ్రలో రాజకీయాలకు అతీతంగా అన్ని ప్రజా సంఘాలు, ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గోదావరి జిల్లాలో స్వచ్ఛందంగా కదులుతున్నారు. రోజుకి 5,000 మంది నిరసన దీక్షలు విశాఖ ఫ్యాక్టరీ ఎదురు చేస్తున్నా కూడా ఏ ఒక్క మీడియా కూడా వాళ్ళు చూపించట్లా. కేవలం సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం తప్ప ప్రభుత్వం మీడియాకి ఆంక్షలు పెట్టింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగే ఉద్యమాలు చూపించద్దాన్ని, చూపిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామంది. ఆ పత్రికలకి, యాజమాన్యాలకు కావాల్సినటువంటి అవసరాలను తీర్చడానికి ఆంక్షలు పెట్టింది. అందువలనే విశాఖ ఉక్కుకి రోజుకి 5,000 మంది ప్రజలు, కుటుంబాలు సైతం, కార్మికులు ధర్నాలు, నిరసనలు చేపడుతున్నా కూడా, ఉద్యోగాలు తొలగిస్తున్నా కూడా, ఇంత తీవ్రమైన ఉద్యమం జరుగుతున్నా కూడా ప్రధాన మీడియా స్రవంతిలో ఈ వార్తలు రావటం లేదు. దీనికి ప్రభుత్వమే కారణము. ఉద్యమం అయితే ఆగేది ప్రసక్తే లేదు. చూసుకున్నట్లయితే ఉప ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు దీనిపైన ఎటువంటి వ్యాఖ్యలు చేయట్లేదు. సైలెంట్గా ఏమీ జరగనట్టుగా, అసలు ఈ అంశమే లేనట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఆయన ఎంతసేపటికి దైవ సేవలో అంటున్నారు. ఇంకెన్నాళ్ళు ఉంటారు? ఆయన దైవ సేవే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యమాన్ని పక్కదోవ పట్టించడానికి. అక్కడ లడ్డూలో ఏం జరిగిందో అక్కడ లడ్డూ కాంట్రాక్టర్లను పట్టుకుంటే మొత్తం తెలిసిపోదు. కానీ వాస్తవానికి లడ్డూ కాంట్రాక్ట్ చేసే సౌరభ్ అనే ప్రముఖ వ్యాపారవేత్త మీద ఇంతవరకు చర్యలు తీసుకోవాలి. అసలు అది ఏం జరిగింది ఇంతవరకు రిపోర్ట్లే రాలేదు. ఈ పవన్ కళ్యాణ్ ఉద్యమం ఇది యొక్క విశాఖ ఉద్యమాలనే లేదా వరద బాధితుల యొక్క ఉద్యమాలనే పక్కదావ పట్టించే ఉద్యమం. వారు ఏవైతే ప్రకటించారో కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు, ఆ 6 పథకాలు అమలు చేయలేని వక్ర ఉద్యమాలు వాళ్ళ ఉద్యమాలు. నిజమైన ఉద్యమాలు జరుగుతుంటే వాటిని ఎద్దేవా చేస్తున్నారు. వాళ్ళకి చెందిన ఒక నాయకుడు విశాఖలో కార్మికులకి నిజమైన ఉద్యమం కాదు, వీరు ఇంటిలో ఒకటి చేస్తారు, వీధిలో ఒకటి చేస్తారని పక్కదోవ ప్రకటనలు చేస్తున్నారు, తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు. చూసుకున్నట్లయితే ఇదే అంశానికి సంబంధించి ఈయన ద్వంద్వ వైఖరి చూసుకుంటే అప్పుడు నేను పోరాడుతానన్న వ్యక్తి ఈరోజు ఎందుకు మాట్లాడలేదు? రమ్మనండి, వాళ్ళు వచ్చి పోరాడమనండి, ప్రజల పక్షాన్ని నిలబడమనండి. ప్రభుత్వంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి ఈ యొక్క సమస్యను పరిష్కారం చేయమనండి. ఇప్పటికే సమస్య జటిలమైంది. కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు, 4,459 మందిని తొలగించారు. వాళ్ళు వీధిన పడ్డారు. రోజుకి 5-10 వేల మంది నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. కానీ ఏ ఒక్క ప్రధాన స్రవంతిలో కూడా ప్రభుత్వం కానీ దీని మీద మాట్లాడిన వాళ్ళు లేరు. చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీలుగా ఉన్న మంత్రులు అసలు ఈ విషయాన్నే పట్టించుకోవట్లేదు. ఎందుకంటారు? వీళ్ళు ఈ ఉద్యమాన్ని పక్కదావ పట్టించాలని, కేంద్రానికి తొత్తులీళ్ళు, ప్రైవేటీకరణకు అనుకూల శక్తులు వీళ్ళు. ఇంకా వీళ్ళు ఎందుకు మాట్లాడతారు? ఓట్ల కోసం ఆ రోజు మాట్లాడారు, హామీలు ఇచ్చారు, లెటర్ కూడా రాసి ఇచ్చిన రిటర్న్ లెటర్లు ఉన్నాయి. విశాఖ ప్లాంట్ యూనియన్కే మేము ప్రైవేటీకరించాం, మాకు ఓట్లు వేయండి అని
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆ రోజు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ పురంధేశ్వరి, ఈ పార్టీల ముగ్గురు అధ్యక్షులు కూడా లెటర్లు ఇచ్చి సంతకాలు పెట్టిన ఆధారాలు ఉన్నాయి. వాళ్ళే వాళ్ళకి కావాలని ప్రైవేటీకరణ గురించి అనుకూలంగా ఉంటూ మాట్లాడతల్లా, కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడతల్లా. నిజంగా వాళ్ళు ప్రజల పక్షాన వాళ్ళైతే, ప్రైవేటీకరణ వ్యతిరేకించే వాళ్ళైతే మాట్లాడాలి, వాళ్ళ ప్రతినిధులను పంపాలి, సమస్యను పరిష్కరించాలి. చూసుకున్నట్లయితే ఏదైతే ఈ యొక్క పోరాట సమీక్షలో భాగంగా ఏదైతే వామపక్షాలు మిత్రపక్షాలే ముందంజలో ఉన్నాయి, మిగతా వాళ్ళందరూ వెనకం చేస్తున్నారు అంటారు, ఎందుకంటారు? అదేమి లేదు. ఇప్పటికే పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి నిన్న నిరసన దీక్షలో పాల్గొంది. తక్షణమే ప్రభుత్వం ప్రకటించాలి ఏ విషయం దీని మీదని. అలాగే ఇతర వామపక్షాలు, ఇతర ప్రతిపక్షాలు, ఇలా ప్రజా సంఘాలు అన్నీ కూడా ఉద్యమాలు చేస్తున్నాయి. ఇది ఈనాటి ఉద్యమం కాదు, ఏడాది పాటు పైగానే ఈ ఉద్యమం కొనసాగుతుంది. ఇప్పుడు రాను ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. రాబోయే రోజుల్లో దీని యొక్క తీవ్ర రూపాన్ని ప్రభుత్వం సవిచూస్తుంది. జరిగే సంఘటనలకు ప్రభుత్వం బాధ్యత వహించాలి కూడా. చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజుల పైచిలకు పాలన సంబరాలు చేసుకుంటున్నారు, ఒక పక్క ఇక్కడ కార్మికులు బాధపడుతున్నారు, ఎలా చూడాలి? 100 రోజుల పాలనకి అర్థం ఉండాలా. ఆయన ఇచ్చింది ఆ పెన్షన్లోనే కోతలు, పెన్షన్లే ప్రజలందరికీ అందట్లా. వరదల్లో రైతులకు ఎకరానికి 10,000 ఇస్తామన్నారు. ప్రతి రైతుని అడగండి, 3 ఎకరాలున్న రైతుకి 12,000 పడింది. అంటే ఎకరానికి 4,000 ఇచ్చారు. 10,000 ఇస్తామన్నారు, 20,000 ఇస్తామన్నారు, ఉద్యాన పంటలకు 50,000 ఇస్తామన్నారు. వారు ఇచ్చిన వాగ్దానం, వరద వాగ్దానం కూడా వరదలో కొట్టుకుపోయింది. ఇంతవరకు ఏ వాగ్దానం అమలు చేయలే. వారు 6 ప్యాక్ పథకాలు కూడా అమలు కాల. అందువల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తూ ఉంది. తీవ్రమైన వ్యతిరేకత సోషల్ మీడియాలో చూస్తున్నారు. వాళ్ళ యొక్క ఇమేజ్ తగ్గటం వలన వాళ్ళు ఇటువంటి పక్కదా ఉద్యమాలు నిర్వహిస్తూ ఉన్నారు. భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఈ ఐక్యపక్ష సంఘాలు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు, కార్మిక కర్షక సంఘాలు కలిసి వచ్చే రాజకీయ పార్టీలు, ప్రధాన స్రవంతిలో ఉన్న వామపక్ష కాంగ్రెస్ పార్టీలు ఈ ఉద్యమాన్ని తీవ్ర రూపం చేయడానికి కార్యరూపం చేస్తున్నారు. త్వరలోనే అఖిలపక్ష సమావేశం కూడా ఉంది. రేపు కూడా సిపిఐ దాసరి భవన్లో అన్ని రాజకీయ పార్టీలతో విశాఖ ఉక్కు గురించి రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశాల్లో ఉద్యమాలను తీవ్రతరం చేయడానికి నిర్ణయాలు జరుగుతాయి. థ్యాంక్ యూ.